ఎలా ఉన్నారు? బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో బాగున్నాను. కాకపోతే కొంచెం లోగా నొప్పి ఉంది. నా ఓకే. స్టెప్ గురించి ఇంకా రెస్పాండ్ అవుతుండలేదని కొంచెం బాధ వేస్తుంది. ఓకే. సో సత్య గారు అంటే మిమ్మల్ని ఒక విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవి వచ్చినా సరే లైక్ ఎవరైనా ఫినాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నా, లేదంటే ఏదైనా సమస్య వల్ల రోడ్ మీదకి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ముందుగా రియాక్ట్ అయ్యి వాళ్ళ వెనకాల నిల్చొని వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని మీ టీమ్‌లో ఒకరిగా యాడ్ చేసుకొని వాళ్ళని ఇంకా ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కూడా ఇదంతా కూడా ఈ రోజుల్లో లైక్ కష్టం. వేరే వాళ్ళైతే చేయరు. బట్ మీరు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి సో హిట్ టీవీ తరపు నుండి కూడా నిజంగా థాంక్యూ సో మచ్ అండి. సో ఈ ఇష్యూ థాంక్యూ మీకు కూడా. థాంక్స్ ఫర్ యువర్ గుడ్ కాంప్లిమెంట్స్. థాంక్యూ. సో ఈయన మీకు ఎలా పరిచయం అండి? చాలా ఒక 5-6 ఇయర్స్ గా తెలుసు. తిను కూడా ఒక ఆర్టిస్టే. తిను డీ చేశాడు అప్పుడు శేఖర్ మాస్టర్, రోజా జడ్జెస్ అన్నమాట. అందులో దేవి గెటప్ వేసాడు. అలాగే జబర్దస్త్ చేశాడు, పటాస్ కూడా చేశాడు. అప్పటి నుంచి నాకు ఫ్రెండ్. తిను మేమంతా బెంగళూరు బుజ్జి అంట. మంచి డాన్సర్, క్లాసికల్ డాన్సర్ అన్ని బాగా వేస్తాడు. ఇలా ప్రాబ్లం ఉందని నాకు ఫోన్ చేశాడు అనమాట. వచ్చాడు, ప్రాబ్లం చెప్తున్నాడు. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ మీద మాకేం కోపం లేదు, తండేల్ టీం మీద. నిన్న ఈ సాయి పల్లవి గారు అసిస్టెంట్ అంటే ఎవరో నితిన్ నాకు కాల్ చేశారు. వైజాగ్ సత్య గారు, మేడం గారు కేరళలో ఉన్నారు, వచ్చినాక కల్పిస్తాంలేండి, మా కోసం ఏం బ్యాడ్ గా మాట్లాడకండి అంటున్నారు. మీకోసం మేము ఏం బ్యాడ్ గా మాట్లాడలేదు, ఒకసారి కలిపియండి అని చెప్పాము మేము. తన పేరు నితిన్ అనమాట. అయితే ఈ పాట కొరియోగ్రాఫర్ ఎవరనేది మాకు తెలియదు ఫస్ట్. నిన్న అడిగాను తనకి, ఈ పాట కొరియోగ్రాఫర్ ఎవరు అని అడిగాను నేను. బయట వాళ్ళు ఎవరైనా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళు ఎవరైనా చేశారా, లేకపోతే ఏంటంటే లేదు మేడం గారే కొరియోగ్రాఫరు, మేడం కింద మేము అసిస్టెంట్స్ చేసాము. మేడం చాలా సాంగ్స్, ఆమెకి మంచి డాన్సర్ కదా. సాయి పల్లవి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియన్ సినిమా. సో మేడమే దీని కొరియోగ్రాఫర్, మేము అసిస్టెంట్స్ గా చేసాము. మేడం వచ్చినా తప్పకుండా కల్పిస్తాము, మేడం కూడా కలుస్తామన్నారు అని చెప్పారు. సంతోషించాము. మేము ఏ గొడవలు పడడానికి రాలేదు. కాకపోతే నా స్టెప్ అంటున్నాడు కాబట్టి ఒకసారి కలుద్దామని. మేడం ఇంతకుముందు నేను స్టెప్ వేసానండి అని జస్ట్ మాట్లాడాలని మేము అనుకుంటున్నాము. నాకు యాక్చువల్ గా సాయి పల్లవి గారు డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా సాయి పల్లవి గారి ఫిదా మూవీలో సాయి పల్లవి గారికి ఫ్రెండ్ గా ఇస్తారు గాయత్రి గుప్తా. తన ద్వారా ఎప్పుడో చదువుదామో అనుకున్నాను, ఈలోగా వాళ్ళే కాల్ చేశారు. ఏదైనా మంచిదే కదా. అవును. ఓకే. సో మీ పేరు వచ్చేసి రామకృష్ణ గారు, బట్ ఇన్స్టా ఐడి వచ్చేసి మాత్రం హాయ్ బుజ్జి రమేష్ అని ఉంటుంది. సో ఈ రమేష్ స్టోరీ ఏంటి? రమేష్ ఎవరైనా అడగొద్దు, లైవ్ లో అందరూ చూస్తుంటారు. కాకపోతే రమేష్ అనేవాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇది ఎవరు ఇంటర్వ్యూలో అడగలేరు. మంచి మంచి క్వశ్చన్, ఇది హైలైట్ చేయండి దయచేసి. ఎందుకంటే రమేష్ అనేవాళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ అని నాకు. వాళ్ళు మీ తరపు నుంచి రమేష్ హాయ్ చెప్పండి. వాళ్ళు మంచి రమేష్ గారు నమస్తే అండి. థాంక్యూ సో మచ్. డివైన్ లవర్స్ అనుకోవచ్చా? నో అలా ఏం అనుకో. గాడ్ గిఫ్ట్ అంటే ఏమైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లమ్. రమేష్ అంటే మా వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ ఒక గాడ్ గిఫ్ట్. చాలా మంచి వ్యక్తి, రెస్పాండ్ అవుతారు, ఇతరులకు హెల్ప్ చేసే దాంట్లో నెంబర్ 1 నా ఫ్రెండ్. అందుకే హాయ్ బుజ్జి రమేష్ అని నా gmail.com, నా gmail.com ఎవ్రీ వన్ ఐడి ఎంత హాయ్ బుజ్జి రమేష్, హాయ్ బుజ్జి రమేష్. నా బెస్ట్ ఫ్రెండ్, 20 years ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళు ఎంప్లాయీ కేబి రమేష్, చింతామణిలో ఉంటారు వాళ్ళు. ఓకే. సో మీ ఒరిజినల్ నేమ్ వచ్చేసి రామకృష్ణ. ఓకే. మీరు మొత్తం కంప్లీట్ గా బెంగళూరు నుండేనా లేదంటే ఇంకెక్కడైనా? బెంగళూరు నుంచి శ్రీనివాసపురం అని నియర్ మనకు ఒక 100 kilometers ఉంటుంది, లేదు 80 kilometers ఉంటుంది. నియర్ అన్నమాట. మనకి 1 hour జర్నీ ఉంటుంది. ఎంటైర్ మనది బెంగళూరు సిటీ అవుట్కట్స్. అర్థమైంది. మనకి ఇక్కడ శ్రీనివాసపురం మాది. మ్యాంగో వరల్డ్ ఫేమస్, మ్యాంగో అక్కడ వరల్డ్ ఫేమస్ మా శ్రీనివాసపురం. అవును. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? మేడం నేను ఏమీ లేదు, క్యాజువల్ గా ఉంటాను. సమాజ వర్క్ చేసుకుంటూ ఇతరులకు హెల్ప్ చేసుకుంటూ. డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే కొంచెం రొటెక్షన్స్ ఉంటాయి కదా మనము. అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రొవిజనల్ స్టోర్ ఉంది. సో నా ఓన్ వర్కింగ్ నాలెడ్జ్ బాగుంది. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ అలా ఎత్తుకొని పోతున్నాను. ఓకే. మ్యారేజ్ అయిపోయింది? లేదండి, ఇంకా సిస్టర్స్ ఉన్నారు. 2 members సిస్టర్స్ ఉన్నారు. ఇంకా అన్న వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాను. ఒక హైయెస్ట్ చెప్పిస్తున్నాను ఒక అబ్బాయికి. వాళ్ళ థర్డ్ చెల్లెలకి లాయర్ చెప్పిస్తున్నాను ప్రైవేట్ గా. సో వాళ్ళ నుంచి నేను ఇలా ఇండస్ట్రీ కొంచెం దూరం ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ వెళ్తాడు మా అన్న. అందరికీ లైవ్ లో తెలుసు, ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్తానో అది యాజ్ ఇట్ నా ప్రజలు చూస్తారు. సో మా ఫ్యామిలీ ಬಗ್ಗೆ అందరికీ తెలుసు. ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. పెద్ద అన్న మిస్సెస్ చనిపోయింది, వాళ్ళ పిల్లని ఒకరిని
ఇదే లాయర్ చెప్పిస్తున్నాను, ఒకరిని ఐఏఎస్ చెప్పిస్తాను, గౌతమ్ ఐశ్వర్య అని. సూపర్ నిజంగా. అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు, మమ్మీ లేదు, ఓకే. అంతా నా తల మీదే ఉంది. ఇలా చేసుకుంటూ మంచి పేరు ఉంది, పొలిటీషియన్ లో ఉంది, బయట మంచి వ్యక్తికి గుర్తింపు ఉంది. ఉంది. ఒరిజినల్ గా తెలుగు కాదా? కన్నడ. కన్నడ. మనం కన్నడిగా, కాకపోతే నాకు ఈ తెలుగు మీద కూడా చాలా గౌరవం ఉందండి. మాకు కన్నడ మీద ఎలా గౌరవం ఉందో తెలుగు అంటే చాలా గౌరవం. అందుకే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవును. నేను చేయాలి అనిపించింది. మాకు 1 hour పడుతుంది కన్నడ ఇండస్ట్రీలో వెళ్ళాలంటే. అక్కడ కూడా మంచి ఆర్టిస్ట్ అంతా నా ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇక్కడ నిలబడాలని నా ఒక కోరిక. ఓకే. ఏ ఇయర్ లో వచ్చారు ఇండస్ట్రీకి? 2017 లో. 2017. 2017. 2017. అదే 2017 కొంచెం తెలుగు అప్పుడప్పుడు అర్థమైంది, తడబడుతుంటాడు. అర్థమైంది. 2017 లో. సో ఫస్ట్ వచ్చింది డీకి వచ్చారా లేదంటే లేదు, జబర్దస్త్? నేను డి లోనే ఫస్ట్ మేడం శశి మాస్టర్ తోటి అతను అప్రోచ్ అయ్యాను. నేను అతనికి బిగ్ ఫ్యాన్. అతను పిలుచుకొని బుజ్జి సార్ అని వచ్చి అతను పిలుచుకొని వచ్చి నా దాంట్లో ఒక షో చేద్దాము అని అప్రోచ్ అయ్యి చేపించాడు. మంచి హిట్ వచ్చింది, కావాలంటే చూసుకోండి. ఓకే ఓకే. సైడ్ డాన్సర్ గా చేశారా? మెయిన్ లోనే దర్శిని మెయిన్ కొరియోగ్రఫీ దానికి ఓకే. actor. ఆమె తోటి ఒక కాళీ వేషం వేసి దేవుంది, అది బాగా హిట్ అయింది. ఓకే. చాలా దీపావళి ఫెస్టివల్ టైంలో చాలా బాగా పెద్ద హిట్ అయింది సాంగ్. ఓకే. అట్లా మెయిన్ రోలింగ్ చేశాను. దాని తర్వాత ఒక అదే పటాష్ షోలో చేశాను. మళ్ళీ నేను పటాష్ ఆయనకి రెచ్చిపోదాం బ్రదర్ లో 2 షోలు చేశాను. ఒకటి సైడ్ గా జబర్దస్త్ లో చేశాను. కొంచెం టచ్ ఉంటుంది కదా ఇండస్ట్రీలో, వాళ్ళు పిలిపించి అలా చేశారు. ఇంకొంతమంది అంతా పిలిపించి నన్ను వాడుకొని కొంచెం వదిలేరు. అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేస్తాను. అది చాలా బాధగా ఉంది. ఇలా వచ్చి ఇలా కూర్చున్నప్పుడు ఎవరు నాకు రెస్పాండ్ సరిగా ఇస్తుండలేదు. నా వైజాగ్ సత్య మాత్రమే నాకు అప్రోచ్ అవుతుంది. చాలా రియల్లీ సత్యకి నేను థ్యాంక్ చెప్పకూడదు, ఇంకా నా లైఫ్ ఉండేంత వరకు గుర్తు పెట్టుకుంటాను సత్యాన్ని. ఎందుకంటే ఇతరులు ఎవరైనా నప్పితోటి వస్తే అది రెస్పాండ్ అయ్యేదే మెయిన్ ఇంపార్టెంట్. మనం వేరే డబ్బో ఏదో ఆస్తి ఇచ్చము, ఉందో లేదో అతను వచ్చాడు సరిగా మనం ప్రజల్లో పెడదాము, మళ్ళీ తీర్పు వస్తుందని అతనే నాకు ఇలా ధైర్యం ఇచ్చాడు. ప్రౌడ్ ఆఫ్ సత్య గారికి, నా తరపున, మన టీవీ తరపున, మన ప్రజల తరపు నుంచి ప్రౌడ్ ఆఫ్ సత్య గారికి. నిజంగా. ఓకే. సో దాని తర్వాత అంటే డి తర్వాత మీరు డాన్స్ ని కంటిన్యూ చేశారా లేదంటే స్టాప్ చేశారా? లేదండి, నేను స్టాప్ చేశాను. ఎందుకంటే కొన్ని వాళ్ళు చెప్పాను కదా, ఫ్యామిలీ టెన్షన్ వల్ల కొంచెం నేను స్టాప్ చేశాను. అదే మా అన్న మిసెస్ చనిపోయింది, పిల్లలు చిన్నవాళ్ళు. ఇప్పుడు పెద్ద పొజిషన్ తీసుకొని వెళ్తున్నాను. నా ప్రజలకి అంతా తెలుసు, అందరికీ తెలుసు, మన ఇండస్ట్రీలో నాతోటి జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు. ఫ్యామిలీ పరంగా నాకు ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ కోసం అక్కడే ఉండిపోయాను. లేకపోయింటే ఈ కొందకి చాలా ఎపిసోడ్ చేయొచ్చు. నేను పెద్ద టాలెంటర్ని, నాకు కొన్ని హావభావాలు, హ్యాంగిల్స్ ఎవరివన్నీ అందరూ చేస్తున్నారు. కాకపోతే నేను ఫుల్ స్టాప్ పెట్టాను. ఇంకా ఇప్పుడే వద్దు, కొంచెం ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయిన తర్వాత వద్దామని. ఇప్పుడు నేను ఇలా 3-4 days నుండి ఇలా వచ్చానంటే మా అన్న కొడుకు పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు ఐఏఎస్ చదువుతున్నాడంటే పెద్ద వ్యక్తి కదా, అతను చూసుకుంటున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకుని స్టాప్ చేశాను నేను కొన్ని రోజులు. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.